ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై సిట్ ప్రాథమిక నివేదిక యూపీ హోంశాఖకు అందింది. ఆలయ ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సిఫారసు చేశారు. అయితే సిట్ దర్యాప్తుతో దోషుల్ని కాపాడే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వస్తున్నాయి. అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. విరాళాల చోరీపై యూపీ హోంశాఖకు సిట్ తన మధ్యంతర నివేదికను అందించింది. మధ్యంతర నివేదికలో సంచలన విషయాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. కొంతమంది సిబ్బందిపై వెంటనే ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలని సిట్ సూచించినట్టుగా తెలుస్తోంది. ట్రస్ట్ సభ్యుల తీరుపై కూడా అనుమానాలను వ్యక్తం చేసింది సిట్ బృందం. అయోధ్య ట్రస్ట్ సభ్యులు విరాళాల లెక్కింపు సిబ్బంది మధ్య సంబంధాలు ఉన్నట్టుగా సిట్ గుర్తించింది. ఇదికాకుండా భారీ ఎత్తున విరాళాలు మాయమైనట్టుగా వెల్లడించింది. నిధుల మాయంపై సమగ్ర నివేదిక ఇచ్చేందుకు మరింత సమయం కావాలని యూపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించింది సిట్ బృందం. విరాళాల లెక్కింపు ప్రక్రియపై తగిన నిఘా లేదని కీలక నివేదికనిచ్చింది సిట్. అయోధ్య విరాళాల చోరీ వ్యవహారంపై 3 సభ్యులతో సిట్ ని ఏర్పాటు చేసింది యూపీ ప్రభుత్వం. తమ దర్యాప్తు ఆధారంగా సిట్ నివేదిక ఇచ్చినట్టు తెలిపారు విజయ్ విశ్వాస్. సిట్ దర్యాప్తుతో లాభం లేదంటున్న ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ దోషుల్ని కాపాడేందుకే సిట్ వేశారని ఆరోపించారు. सरकार के लिए आसान तरीका यही है, बचने का तरीका ये कि एसआईटी का गठन कर दो। एसआईटी का गठन इसलिए कर रहे हैं कि जिससे बचा जा सके। सीसीटीवी ने इनकी पूरी पोल खोल दी, चाहे चंदा को लेकर के चोरी की हो और चाहे चढ़ावा को लेकर के चोरी की हो, पूरी की पूरी सीसीटीवी फुटेज में वो चीजें मौजूद हैं और उसमें भी जांच कौन कर रहा है? एसआईटी जांच कर रही है। इनका भ्रष्टाचार सब मानकों को पार कर देता है भ्रष्टाचार इनका, और लगता तो ये कि 10 साल से कोई सरकार ही नहीं चल रही है। అయోధ్య ఆలయం నుంచి మాయమైన 200 కేజీల వెండి గురించి ఆచూకీ చిక్కడం లేదు. కోట్ల రూపాయల విలువైన వెండి మాయం వెనుక ట్రస్ట్ సభ్యుల పాత్ర ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి.